హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర 26 ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా ఇప్పటి వరకు ఏదైనా సబ్జెక్ట్ తర్వాత బీ ఫార్మ్స్ యూజ్ చేసి తర్వాత యాడ్జెక్టివ్లను ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఇంతకీ బీ ఫార్మ్స్ ఏంటి? బీ ఫార్మ్స్ అనేవి యామ్, ఈజ్, ఆ, వాజ్, వర్ ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్. మనం ఇప్పటివరకు యాడ్జెక్టివ్ల ముందు వాటన్ని యూజ్ చేసాం. ఎప్పుడైనా సరే ప్రెజెంట్ సిచ్యుయేషన్ అంటే ప్రస్తుత స్థితిని చెప్పడానికి ఐ తర్వాత యామ్ యూజ్ చేసి ఉంటుంది బీ ఫామ్గా. అలాగే హీ కానీ షీ కానీ ఇట్ కానీ యూజ్ చేస్తే ఈజ్ యూజ్ చేయాలి. వి, యూ, దే అనే ప్లోలో యూజ్ చేస్తే ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సింగిల్ అయితే ఈజ్, ఏదైనా ప్లోలో అయితే ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది ప్రెజెంట్ సిచ్యుయేషన్ చెప్పడానికి. ఎగ్జాంపుల్, ఐ యామ్ ఫైన్. ఇక్కడ ఐ అంటే నేను కాబట్టి ఐ ఎప్పుడు వచ్చినా యామ్ యూజ్ చేయాలి కాబట్టి ఐ యామ్ ఫైన్. చూడండి, ఫైన్ అనేది యాడ్జెక్టివ్. ఐ యామ్ ఫైన్ అని చెప్పాం. హీ ఈజ్ ఫైన్, షీ ఈజ్ ఫైన్, ఇట్ ఈజ్ ఫైన్. ఇలా ఏదైనా సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి. అతను బాగున్నాడు, ఆమె బాగుంది, అది బాగుందని చెప్పాం. ఇప్పుడు ప్లూరల్ చూద్దాం. వి ఆర్ ఫైన్, యు ఆర్ ఫైన్, దే ఆర్ ఫైన్. మేము బాగున్నాం, మీరు బాగున్నారు, వారు బాగున్నారు. చూడండి, ఇలా ప్లూరల్ వచ్చింది కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం. ఏదైనా సింగులర్ యూజ్ చేసిన తర్వాత ఈజ్ యూజ్ చేయాలి. రాజేష్ ఈజ్ ఫైన్. చూడండి, రాజేష్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. రాజేష్ ఈజ్ ఫైన్. అలా ఏదైనా ప్లూరల్ వచ్చినట్లయితే ఆర్ యూజ్ చేస్తుంటుంది. రాజేష్ అండ్ సురేష్ ఆర్ ఫైన్ అంటే వాళ్ళిద్దరు కూడా బాగున్నారు. ఇలా ఈ బీ ఫార్మ్స్ని ప్రెజెంట్ సిచ్యుయేషన్ చెప్పడానికి మనం యూజ్ చేస్తున్నాం. అయితే గతంలో ఆ స్థితిని చెప్పడానికి మనం ఈ ఫార్మ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ వస్తే వాజ్ యూజ్ చేయాలి. అలాగే హీ, షీట్ వస్తే వాజ్. వి, యూ, దే అనే ప్లూరల్ వచ్చినట్లయితే వర్. ఏదైనా సింగిల్ అయితే వాజ్, ఏదైనా ప్లూరల్ వస్తే ఓ యూజ్ చేయాల్సి ఉంటుంది గతంలో ఉన్న స్థితిని చెప్పడానికి. ఎగ్జాంపుల్, ఐ వాజ్ ఫైన్. నేను బాగున్నాను. అయితే ఎప్పుడు? గతంలో. ఇప్పుడు ఎలా ఉన్నానని నేను చెప్పడం లేదు. గతంలో నా స్థితిని, నా పొజిషన్ నేను చెప్పడం జరిగింది వస్తో. ఐ వాజ్ ఫైన్, నేను బాగున్నాను గతంలో. ఓకే. హీ వాజ్ ఫైన్, షీ వాజ్ ఫైన్, ఇట్ వాజ్ ఫైన్. అతను బాగున్నాడు, ఆమె బాగుంది, అది బాగుందని చెప్పి గతంలో వాళ్ళ యొక్క స్థితిని మనం చెప్తున్నాం వాజ్ యూజ్ చేసి. నెక్స్ట్ వన్ ప్లూరల్. వి వర్ ఫైన్, దే వర్ ఫైన్, యూ వర్ ఫైన్. చూడండి, మీరు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, మనము బాగున్నాం, మేము బాగున్నాం. ఇలా గతంలో ఉన్న స్థితిని ప్లూరల్ తర్వాత వర్ యూజ్ చేసి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఏదైనా సింగులర్. చూడండి, రాజేష్ వాజ్ ఫైన్. రాజేష్ బాగున్నాడు గతంలో. అంటే ఎప్పుడైనా సరే ఈ వాజ్ వర్ మనం చూసేసరికి అది గతంలో జరిగిందని చెప్పి విషయం మనకు స్పష్టంగా బోధపడుతుంది. అలాగే ఇలా ఈజ్, ఆర్ చూసేసరికి ఇది ప్రెజెంట్ జరుగుతుందన్నమాట అనే విషయాన్ని మనకి స్పష్టంగా బోధపడడం జరుగుతుంది. ఏదైనా ప్లూరల్ యూజ్ చేస్తే వర్ యూజ్ చేయాలి. రాజేష్ అండ్ సురేష్ వర్ ఫైన్. వాళ్ళిద్దరూ బాగున్నారు గతంలో. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న వీడియోలు అసలు అన్నింటిలో కూడా ఏదైనా యాడ్జెక్టివ్ యూజ్ చేసి ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేసి పాజిటివ్ స్టేట్మెంట్స్ రూపంలో యాడ్జెక్టివ్లు మనం ఇప్పటివరకు యూజ్ చేస్తాం. అయితే ఈ వీడియో లెసన్లో ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేసి వాటి యొక్క నెగిటివ్స్ అలాగే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనే విషయాన్ని డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ వన్, ఐ యామ్ చీర్ఫుల్. ఇక్కడ చూడండి, ఐ తర్వాత మనం ఎప్పుడు కూడా యామ్ యూజ్ చేయాలి. తర్వాత యాడ్జెక్టివ్ ఫామ్ ఇక్కడ యూజ్ చేస్తాం చీర్ఫుల్ అని. అంటే నేను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానని చెప్పి మనం స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఇది స్టేట్మెంట్. దీనికి నెగిటివ్ చెప్పాలంటే నేను ఉత్సాహంగా లేను అని చెప్పాలి. అప్పుడు సింపుల్గా ఈ యామ్ తర్వాత నాట్ నుంచితే సరిపోతుంది. ఐఎమ్ నాట్ చీర్ఫుల్ అంటే నేను ఉత్సాహంగా లేనని చెప్పి అర్థం వస్తుంది. అయితే మనం రిటర్న్ ఇంగ్లీష్లో ఇలా యామ్ నాట్ అని చెప్పి రాస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ యామ్ నాట్ని యామెంట్గా కుదించి చెప్తూ ఉంటారు, అంటే షార్టన్ చేసి చెప్తూ ఉంటారు. అప్పుడు ఐ యామెంట్ చీర్ఫుల్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. నేను ఉత్సాహంగా లేనని చెప్పి అనే అర్థంలో ఐ యామెంట్ చీర్ఫుల్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. యామ్ ఐ చీర్ఫుల్? నేను ఉత్సాహంగా ఉన్నానా? చూడండి, ఎప్పుడు క్వశ్చన్స్లో ఇక్కడ ఏదైతే యామ్ యూజ్ చేస్తామో ఆ యామ్ని ముందు తీసుకొచ్చి తర్వాత సబ్జెక్ట్ నుంచి తర్వాత యాడ్జెక్టివ్ ఉంచడం జరుగుతుంది. యామ్ ఐ చీర్ఫుల్? నేను ఉత్సాహంగా ఉన్నానా? అది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్లో నాట్ ఉంచితే సరిపోతుంది. యామ్ ఐ నాట్ చీర్ఫుల్? నేను ఉత్సాహంగా లేనా అనే అర్థం రావడం జరుగుతుంది. యామ్ ఐ నాట్ చీర్ఫుల్. అయితే అది రిటర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్లో యామంట్ ఐ చీర్ఫుల్ అని చెప్పి ఈ వాక్యాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. యామ్ తర్వాత ఈ నాట్ అనే దాన్ని కుదించి యామంట్ ఐ చీర్ఫుల్? నేను ఉత్సాహంగా లేనా అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం.
ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు ఐ యూజ్ చేసిన తర్వాత యామ్ యూజ్ చేసి యాడ్జెక్టివ్ ఫామ్ తెలుసుకున్నాం, దానికి నెగిటివ్స్ తెలుసుకున్నాం, క్వశ్చన్స్ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు హీ కానీ షీ కానీ ఇట్ కానీ యూజ్ చేసి తర్వాత ఈజ్ యూజ్ చేసి యాడ్జెక్టివ్ ఫామ్ యూజ్ చేసి ఎలా చెప్పాలో చూద్దాం. హీ ఈజ్ నర్వస్, అతను ఆందోళనగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, హీ తర్వాత ఈజ్ వచ్చింది, అలాగే షీ తర్వాత కూడా ఈజ్ రావడం జరుగుతుంది, ఇట్ తర్వాత కూడా ఈజ్ రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక సింగులర్ అంటే ఎగ్జాంపుల్ రమేష్ ఈజ్ నర్వస్, రమేష్ ఆందోళనగా ఉన్నాడు అని చెప్పేటప్పుడు కూడా మనం ఒక సింగులర్ నౌన్ యూజ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఈజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. షీ ఈజ్ నర్వస్ ఇలా కూడా మనం చెప్పొచ్చు. అతను ఆందోళనగా ఉన్నాడు, హీ ఈజ్ నర్వస్, అది పాజిటివ్ స్టేట్మెంట్. దానికి నెగిటివ్ చెప్పాలంటే ఈజ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. హీ ఈజ్ నాట్ నర్వస్, అతను ఆందోళనగా లేడు, అది నెగిటివ్ స్టేట్మెంట్. దానికి మనం స్పోకెన్ ఫామ్ చెప్పాలంటే హీ ఈజెంట్ నర్వస్ అని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈజ్ నాట్ నేమో ఈజెంట్గా మనం పలకవలసి ఉంటుంది. హీ ఈజెంట్ నర్వస్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఈజ్ హీ నర్వస్, అతను ఆందోళనగా ఉన్నాడా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ ఈజ్ ఏదైతే ఉందో ఆ ఈజ్ తీసుకొచ్చి స్టార్టింగ్లో ఉంచి తర్వాత హీ ఉంచి తర్వాత యాడ్జెక్టివ్ని ఉంచడం జరిగింది. ఈజ్ హీ నర్వస్, అతను ఆందోళనగా ఉన్నాడా? అది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ చెప్పాలంటే ఇలా ఇస్ హీ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. ఇస్ హీ నాట్ నర్వస్, అతను ఆందోళనగా లేడా? అది రిటర్న్ ఫామ్. అదే స్పోకెన్ ఫామ్ అయితే ఈజెంట్ హీ నర్వస్, అతను ఆందోళనగా లేడని చెప్పి మనం ఈజెంట్గా దాన్ని కుదించి చెప్పాల్సి ఉంటుంది. ఈజెంట్ హీ నర్వస్ లేదా ఈజెంట్ షీ నర్వస్, ఆమె ఆందోళనగా లేదా, ఇలా మనం చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు ఐ లేదా హీ షీ ఇట్ అంటే ఏదైనా సింగులర్ యూజ్ చేసిన తర్వాత ఎలా చెప్పాలో చూసాం. ఇప్పుడు ప్లూరల్ యూజ్ చేసి ఎలా చెప్పాలో చూద్దాం. ప్లూరల్ అంటే దే, వి, యు అంటే వాళ్ళు, మనము, నువ్వు, మీరు ఇలా చెప్పేటప్పుడు మనం ప్లూరల్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆర్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. దే ఆర్ సెల్ఫిష్, వారు స్వార్థం కలవారు, వాళ్ళు స్వార్థపరులు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇలా దే వచ్చింది కాబట్టి అంటే ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆ యూజ్ చేసాం. వి ఆర్ సెల్ఫిష్, మేము స్వార్థం కలవారు, వి కాబట్టి ఆర్ వచ్చింది. యు ఆర్ సెల్ఫిష్ అంటే మీరు స్వార్థం కలవారు, యు కాబట్టి ఆర్ వచ్చింది. ఇలా మన ఇక్కడ దే ప్లేస్లో వి, యు యూజ్ చేసి చెప్పొచ్చు, ఆర్ యూజ్ చేసి. దే ఆర్ సెల్ఫిష్, వాళ్ళు స్వార్థం కలవారు, దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ చెప్పాలంటే ఆర్ తర్వాత నాట్ వచ్చితే సరిపోతుంది. దే ఆర్ నాట్ సెల్ఫిష్, వారికి స్వార్థం లేదు, వాళ్ళు స్వార్థపరులు కాదని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. అయితే ఇది రిటర్న్ ఫామ్. స్పోకెన్ ఫామ్ ఏంటి? దే ఆరెంట్ సెల్ఫిష్, దే ఆరెంట్ సెల్ఫిష్ అని చెప్పి మనం ఆరెంట్గా పలకాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఆర్ దే సెల్ఫిష్, వాళ్ళు స్వార్థం గలవారా? చూడండి, ఆర్ దే సెల్ఫిష్, ఇక్కడ ఆర్ స్టార్టింగ్లో యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత సెల్ఫిష్ అనే యాడ్జెక్టివ్ యూజ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి? ఆర్ నాట్ దే సెల్ఫిష్, వాళ్ళు స్వార్థం లేనివారా, వాళ్ళకి స్వార్థం లేదా? ఇలా మనం ఆర్ తర్వాత నాట్ నుంచి దే తర్వాత సెల్ఫిష్ అనే యాడ్జెక్టివ్ మనం నుంచి ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది రిటర్న్ ఫామ్. ఇప్పుడు స్పోకెన్ ఫామ్ ఏంటి? ఆర్ దే సెల్ఫిష్, వాళ్ళు స్వార్థం లేనివారా? ఆర్ దే సెల్ఫిష్, వాళ్ళు స్వార్థం లేనివారా? ఆర్ యూ సెల్ఫిష్, నీకు స్వార్థం లేదా? ఇలా యూ, దే కూడా మనం యూజ్ చేయొచ్చు ఆర్ యూజ్ చేసిన ముందు. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు యామ్, ఈజ్, ఆర్ అనే ప్రెజెంట్ వెబ్స్ ఉపయోగించి యాడ్జెక్టివ్ ఉపయోగించి వాటి నెగిటివ్స్ క్వశ్చన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు వాజ్, వర్ అనే పాస్ట్ వెబ్స్ యూజ్ చేసి యాడ్జెక్టివ్లు యూజ్ చేసి నెగిటివ్స్ క్వశ్చన్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇట్ వాస్ క్లౌడీ ఎస్టర్డే, చూడండి నిన్న మబ్బుగా ఉంది. ఇట్ తర్వాత వాస్ యూజ్ చేసి గతంలో జరిగిపోయిన విషయాన్ని మనం పాజిటివ్ వెబ్తో చెప్పాం. అలా కాకుండా మనం ఇట్ ప్లేస్లో హీ, షీ లేదా ఐ యూజ్ చేసి మనం గతంలో జరిగిపోయిన విషయాన్ని కూడా మనం యాడ్జెక్టివ్ ఫామ్లో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాస్ కూల్ ఎస్టర్డే, నేను కూల్గా ఉన్నాను. షీ వాస్ కామ్ ఎస్టర్డే, ఆమె నిన్న కామ్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇలా హీ, షీ ఏదైనా సింగులర్ యూజ్ చేసి వాజ్ యూజ్ చేసి గతంలో జరిగిన విషయాన్ని మనం చెప్పొచ్చు. ఇదే స్ట్రక్చర్ని యూజ్ చేసి ఇక్కడ మనం సబ్జెక్ట్ మార్చి యాడ్జెక్టివ్ మార్చి ఇదే రకమైన స్ట్రక్చర్లో మనం నెగిటివ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు సింపుల్గా. ఇట్ వాస్ క్లౌడీ ఎస్టర్డే, నిన్న మబ్బుగా ఉంది, దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. నిన్న మబ్బుగా లేదు అని చెప్పడానికి సింపుల్గా వాస్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇట్ వాస్ నాట్ క్లౌడీ ఎస్టర్డే, నిన్న మబ్బుగా లేదు. ఓకే, దిస్ ఈస్ ద రిటర్న్ ఫామ్. స్పోకెన్ ఫామ్ ఏంటి? వాజంట్. ఇట్ వాజంట్ క్లౌడీ ఎస్టర్డే, నిన్న మబ్బుగా లేదు. వాస్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వాజంట్. ఇట్ వాజంట్ క్లౌడీ ఎస్టర్డే. లేదా షీ వాజంట్ కూల్ ఎస్టర్డే, ఆమె నిన్న కూల్గా లేదు. హీ వాజంట్ కామ్ ఎస్టర్డే, అతను నిన్న కామ్గా లేడు. ఇలా మనం ఏదైనా సింగులర్ యూజ్ చేసి వాజ్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్, వాజ్ ఇట్ క్లౌడీ ఎస్టర్డే, నిన్న మబ్బుగా ఉందా? చూడండి, ఇక్కడ వాజ్ అనే వెర్బన్ తీసుకొచ్చి తర్వాత ఇట్ యూజ్ చేసి తర్వాత క్లౌడీ అనే యాడ్జెక్టివ్ మనం యూజ్ చేసి ఇలా చెప్పాం. వాజ్ ఇట్ క్లౌడీ ఎస్టర్డే, నిన్న మబ్బుగా ఉందా? నిన్న మబ్బుగా లేదా అని చెప్పి మనం నెగిటివ్ క్వశ్చన్ అడగాలంటే వాజ్ ఇట్ నాట్ క్లౌడీ ఎస్టర్డే,
అలా అడగవచ్చు. అయితే ఇది రిటర్న్ ఫామ్. స్పోకెన్ ఫామ్ ఏంటి? వాజంట్ ఇట్ క్లౌడీ యెస్టర్డే, నిన్న మబ్బుగా లేదా? చూడండి, వాజంట్ హీ కామ్ యెస్టర్డే, అతను నిన్న కామ్గా లేడా? ఇలా మనం సబ్జెక్ట్స్ రీప్లేస్ చేసి మనం రకరకాల యాడ్జెక్టివ్స్తో చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ దే వర్ పూర్ ఇన్ ద పాస్ట్. గతంలో వారు పేదవారుగా ఉండేవారు. ఇక్కడ చూడండి, ఇన్ ద పాస్ట్ అంటే గతాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ దే అనేది ప్లూరల్, కావున దే తర్వాత మనం వారు యూజ్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ప్రెజెంట్ విషయాన్ని మనం చెప్పాల్సి వస్తే దే తర్వాత ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది స్టేట్మెంట్, దీనికి నెగిటివ్ చెప్పాలి. దే వర్ నాట్ పూర్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో వారు పేదవారుగా ఉండేవారు కాదు. ఆ కాదు అనడానికి ఇక్కడ మనం వర్ తర్వాత నాట్ యూజ్ చేస్తాం. అయితే ఇది రిటర్న్ ఫామ్. స్పోకెన్ ఫామ్ ఏంటి? వరంట్ అంటే దే వరంట్ పూర్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో వారు పేదవారుగా ఉండేవారు కాదని చెప్పడానికి స్పోకెన్ ఫామ్లో వరంట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే వర్ ఉందో ఆ వర్ను మనం ముందు తీసుకొచ్చి తర్వాత సబ్జెక్ట్ తీసుకొచ్చి తర్వాత యాడ్జెక్టివ్ ఉంచి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంచవలసి ఉంటుంది. ఫైనల్లీ వర్ దే పూర్ ఇన్ ద పాస్ట్, గతంలో వారు పేదవారుగా ఉండేవారా? అయితే ఇది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ సింపుల్గా నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది వర్ తర్వాత. వర్ నాట్ దే పూర్ ఇన్ ద పాస్ట్, గతంలో వారు పేదవారుగా ఉండేవారా? అయితే ఇది రిటర్న్ ఫామ్. స్పోకెన్ ఫామ్ ఏంటి? వరంట్ దే పూర్ ఇన్ ద పాస్ట్. వరంట్గా ఇక్కడ మనం కుదించి చెప్పాల్సి ఉంటుంది. వరంట్ దే పూర్ ఇన్ ద పాస్ట్, గతంలో వారు పేదవారుగా ఉండేవారు కాదా? ఇలా మనం సింపుల్గా రకరకాల సబ్జెక్ట్స్ రీప్లేస్ చేసి మనం ఆబ్జెక్ట్స్ కూడా రీప్లేస్ చేసి మనం చాలా రకాల సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ వితౌట్ హ్యావింగ్ మచ్ ట్రబుల్, ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care, keep learning.